అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. హైబ్రిడ్ ఫండ్ అంటే ఏంటంటే, మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఫండ్ మేనేజరు ఈక్విటీలో అండ్ డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. సో, ఈక్విటీలో అండ్ డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేస్తారంటే, ఈక్విటీ అనేది గ్రోత్. గ్రోత్ అండ్ పొటెన్షియల్ అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ అండి. అంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. సో, మరి డెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు అంటే, డెట్‌లో అనేది రిస్క్ తక్కువ ఉంటా ఉంటది. ఒక ఫిక్స్డ్ ఇన్‌కము, తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది రావడానికి, స్టేబుల్ ఇన్‌కమ్ రావడానికి మనం మన ఫండ్ మేనేజరు అసెట్‌ని తీసుకెళ్ళి డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. ఇక్కడ మనకు హైబ్రిడ్ అంటే ఏంటంటే, మిక్స్ ఆఫ్ బోత్ అన్నట్టు. ఈక్విటీ అండ్ డెట్. డెట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ that debt means it is in fixed ఇన్కమ్ ఆర్ బాండ్స్ అండి. కార్పొరేట్ బాండ్స్ ఇవి ఉంటాయి కదా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం బాండ్గా చెప్పుకుంటా ఉంటాం, డెట్గా చెప్పుకుంటా ఉంటారు. సో ఇప్పుడు ఇందులో మనం హైబ్రిడ్ హైబ్రిడ్లో కూడా 6 వెరైటీస్ ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని గురించి మనం స్టడీ చేసుకుంటా వెళ్దాం. ముందుగా మనం మాట్లాడుకున్నట్టంటే కన్జర్వేటివ్ అండి. కన్జర్వేటివ్ ఫండ్ అంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఫండ్ మేనేజరు సో ఏం చేస్తారంటే 40-60% మన 75-90% అనేది సో డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. సో రిమైనింగ్ 10-25% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. సో ఇట్లా చేసినప్పుడు ఏమైతదంటే, సో మనకు ఇన్‌కమ్ అనేది రెగ్యులర్‌గా రెగ్యులర్‌గా వస్తా ఉంటది. రిస్క్ అనేది తక్కువ ఉంటా ఉంటది. సో ఎందుకంటే మేజర్ పోర్షన్ అనేది డెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిండు కాబట్టి, ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ అనేది తక్కువ ఉండి స్టేబుల్ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటది. సో ఇంకోటొచ్చేసి కన్జర్వేటివ్ కన్జర్వేటివ్ ఫండ్ అండి. సో కన్జర్వేటివ్ ఫండ్‌లో ఏం జరుగుతదంటే, మన సో ఈ రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా తక్కువ ఉంటా ఉంటది. ఎందుకంటే ఫండ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎ కన్జర్వేటివ్ ఫండ్. సో ఇంకోటి బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఉంటా ఉంటది. బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఏంటంటే, ఎక్కువగా 40-60% అనేది డెట్‌లో ఉంటా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ 40-60% అనేది ఈక్విటీలోకి వెళ్ళిపోతా ఉంటాయి. అంటే కంప్లీట్‌గా ఫండ్ మేనేజరు బ్యాలెన్స్ చేస్తా ఉంటాడు రెండిటిని. సో 50-50 పోర్షన్ లాగా అన్నట్టుగా కాకుండా కొంచెం మోడరేట్‌గా బ్యాలెన్స్ చేసి ఈ దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కొంతమంది ఎక్కువ ఇది రిస్క్‌కు తీసుకోకుండా వాళ్ళకి స్టేబుల్ ఇన్‌కమ్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారండి. సో ఈరోజు మనం ఈ కన్జర్వేటివ్ ఫండ్ అండ్ ఈ ఏదైతే మన హైబ్రిడ్ ఫండ్‌లో ఉందో కన్జర్వేటివ్ ఫండ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో మనం రిమైనింగ్ 4 టైప్స్ ఉంటాయి కదా హైబ్రిడ్ ఫండ్‌లో, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇదండి ఈరోజుకు. మన డిఆర్‌బి వెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.